మన పిల్లలు అపహరించబడ్డారు. మన పిల్లలను ఇప్పుడు దొంగలు కాదు, టీవీ, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు చిన్న పెద్ద స్క్రీన్లు అపహరించేస్తున్నాయి. ఇవి మన ఇళ్లలోనే ఉన్నాయి, మన కళ్ల ముందే ఉన్నాయి. కాని మన పిల్లల మనసులను నెమ్మదిగా దూరం తీసుకెళ్తున్నాయి. మన పిల్లల హృదయాలు మారుతున్నాయి. వారి అమాయకత్వం కరిగిపోతోంది. వారి కళ్ళు హయాను కోల్పోతున్నాయి. వారి చెవులు తప్పు మాటలను అలవాటు చేసుకుంటున్నాయి. వారు మన ముందే కూర్చొని ఉంటారు, కాని వారి మనసు మనతో ఉండదు. ఫోన్లో, గేమ్స్లో, వీడియోలలో మునిగిపోయి ఉంటారు. మనము ఇస్లామీయ ఇయత్ ఇవ్వకపోతే, వారికి సరితప్పు నేర్పకపోతే, రేపు అదే పిల్లలు మనకు బాధగా మారవచ్చు. ఇది కేవలం వినోదం కాదు, ఇది ఒక నిశ్శబ్ద అపహరణ. ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలకు మంచి సంస్కారం, మంచి ఆచరణ, ఇస్లామీయ విలువలు నేర్పడం మన బాధ్యత. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే తర్వాత పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది.